ఎడారి మధ్యలో 170 కిలోమీటర్ల పొడవున్న ఒక అద్దాల నగరం. వింటుంటే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపిస్తోంది కదూ, కాని ఇది నిజం. సౌదీ అరేబియాలో ఇప్పుడు రూపుదిద్దుకుంటున్న ఒక అద్భుతం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అదే సమయంలో అంతే వివాదాస్పదమైన ఈ ది లైన్ ప్రాజెక్ట్ గురించి ఈరోజు లోతుగా తెలుసుకుందాం. అవును, విన్నది నిజమే. ఒకే ఒక సరళ రేఖలో కడుతున్న ఈ భవిష్యత్ నగరం నిర్మాణం ఇప్పటికీ మొదలైపోయింది. ఇది కేవలం ఒక బిల్డింగ్ అనుకుంటే పొరపాటే. ఇది ఒక పూర్తి స్థాయి నగరం. దీని వెనుక ఉన్న ఆలోచనలు, ఆశయాలు, సవాళ్లు అన్నీ మామూలుగా లేవు, అసాధారణం. ది లైన్ అని పిలుస్తున్న ఈ నగరం పొడవు ఎంతనుకుంటున్నారు? ఏకంగా 170 కిలోమీటర్లు. ఒక్కసారి ఊహించుకోండి, మన హైదరాబాద్ నుండి వరంగల్ వరకు ఒకే ఒక్క నిరంతర నిర్మాణం ఉంటే ఎలా ఉంటుంది? ఇది కనుక పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత పొడవైన కట్టడాలలో ఒకటిగా ఇది నిలవడం ఖాయం. ఈ నగరం మొత్తం 2 భారీ సమాంతర గోడల మధ్య ఉంటుంది. మరి ఆ గోడల ఎత్తు అక్షరాల 500 మీటర్లు. అంటే మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కంటే దాదాపు రెట్టింపు ఎత్తనమాట. ఈ 2 గోడల మధ్యనే ప్రజల ఇళ్ళు, ఆఫీసులు, పార్కులు అన్నీ ఉంటాయి. ఇక దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు గురించి ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అక్షరాల $1 ట్రిలియన్. మన దేశ వార్షిక బడ్జెట్కు దాదాపు రెండింతలు. ఇంత భారీ మొత్తాన్ని ఒకే ఒక ప్రాజెక్ట్పై పెడుతున్నారంటే దీని వెనుక ఎంత పెద్ద ప్లాన్ ఉండుంటుందో ఆలోచించండి. అంచనాల ప్రకారం ఇందులో సుమారు 90 లక్షల మంది ప్రజలు నివసించగలరు. అంటే దాదాపుగా న్యూయార్క్ నగర జనాభా అంతా కేవలం 34 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే నివసిస్తారన్నమాట. ఇది అర్బన్ ప్లానింగ్లోనే ఒక సరికొత్త ప్రయోగమని చెప్పాలి. సరే, ఈ అద్భుతమైన సంఖ్యల వెనుక ఉన్న అసలు ఆలోచన ఏంటి? దీన్నెందుకు అందరూ భవిష్యత్ నగరం అని పిలుస్తున్నారో? ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న మూల కాన్సెప్ట్ పేరు ఆర్కియాలజీ. సింపుల్గా చెప్పాలంటే ఆర్కిటెక్చర్ని, ఎకాలజీని కలపడం. దీని లక్ష్యమేంటంటే తక్కువ స్థలంలో ఎక్కువ మంది నివసిస్తూ పర్యావరణానికి వీలైనంత తక్కువ నష్టం కలిగించే స్వయం సమృద్ధ నగరాలను నిర్మించడం. మరి ఈ నగరంలో నివసించే వాళ్లకి ఎలాంటి హామీలిస్తున్నారో చూడండి. కొన్ని వింటే ఆశ్చర్యం కలుగుతుంది. 100% రెన్యూవబుల్ ఎనర్జీ. కార్లు, రోడ్లు అసలే ఉండవు. ఏ అవసరమొచ్చినా 5 నిమిషాల నడక దూరంలోనే అన్నీ దొరుకుతాయి. వింటుంటేనే ఏదో యూటోపియన్ ప్రపంచంలా ఉంది కదూ. అయితే అసలు ఒక దేశం ఇంత సాహసోపేతమైన, ఇంత ఖరీదైన ప్రాజెక్ట్ను ఎందుకు చేపడుతుంది? దీని వెనుకున్న అసలు కారణమేమై ఉంటుంది? దానికి సమాధానం సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థలోనే ఉంది. వాళ్ల ఆదాయంలో సింహభాగం, అంటే దాదాపు 60% కేవలం చమురు అమ్మకాల నుంచీ వస్తోంది. ఇది ఎప్పటికీ నమ్ముకోదగిన ఆధారం కాదు కదా. అందుకే ఈ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి సౌదీ విజన్ 2030 అని ఒక భారీ ప్రణాళికను మొదలుపెట్టారు. టూరిజం, టెక్నాలజీ లాంటి కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి వాళ్ల ఎకానమీని డైవర్సిఫై చేయడమే దీని లక్ష్యం. ఈ విజన్ 2030లో అత్యంత కీలకమైన ప్రాజెక్టే నియోమ్. మరి ఈ నియోమ్ రీజన్లో కిరీటం లాంటిదే మన ది లైన్ నగరమన్నమాట. కలలు కనడం, ప్లాన్స్ వేయడం అంతా బాగానే ఉంది. కానీ ఇంత గొప్ప విజన్ని నిజం చేయడమనేది మాటలు కాదు. దాని ముందు అపారమైన సవాళ్లు పర్వతాల్లా నిలబడి ఉన్నాయి. మొట్టమొదటి సమస్య డబ్బు. $1 ట్రిలియన్ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడమే అతిపెద్ద సవాలుగా మారింది. వాళ్ల పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ దీనికి సరిపోదు. పైగా ఆ ఫండుకొచ్చే ఆదాయం కూడా ఎప్పుడూ అస్థిరంగా ఉండే చమురు మార్కెట్పైనే ఆధారపడి ఉంది. ఇక విదేశీ పెట్టుబడులు రాబట్టడం కూడా వాళ్లనుకున్నంత సులువుగా లేదు. ఇక టెక్నాలజీ విషయానికొస్తే 170 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో ప్రయాణించాలంటున్నారు. అంటే గంటకు 500 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించే రైలు వ్యవస్థ కావాలి. ప్రస్తుతం ప్రపంచంలో సాధారణ సేవల్లో ఉన్న ఏ రైలు కూడా అంత వేగంతో వెళ్లట్లేదు. ఈ ప్రాజెక్ట్ పర్యావరణ హితమైనదని గట్టిగా చెబుతున్నప్పటికీ దాని నిర్మాణానికి వాడే వస్తువులే పెద్ద పెద్ద పర్యావరణ ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఒక్కసారి నంబర్ చూడండి. ది లైన్ నిర్మాణం వల్ల ఏకంగా 1.8 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందని అంచనా. ఇది ఎంత ఎక్కువ అంటే యూకే లాంటి ఒక పెద్ద దేశం దాదాపు 4 ఏళ్లలో విడుదల చేసే కాలుష్యంకో సమానం. ఒక్క ప్రాజెక్టుతో
అంత పొల్యూషన్. అంతేకాదు, ఆ 170 కిలోమీటర్ల పొడవైన అద్దాల గోడ వలస పక్షులకు ప్రాణాంతకంగా మారొచ్చు. జంతువులు అటూ ఇటూ తిరిగే సహజ మార్గాలను ఇది అడ్డుకుంటుంది. అన్నిటికన్నా పెద్ద రిస్క్ ఏంటంటే, నగరం మొత్తం ఒకే ఒక్క రవాణా లైన్పై ఆధారపడి ఉంటుంది. ఆ ఒక్క లైన్లో ఏదైనా సమస్య వస్తే నగరం మొత్తం అక్కడికక్కడే స్తంభించిపోతుంది. సరే, ఈ ఆర్థిక, సాంకేతిక, పర్యావరణ సవాళ్లన్నీ కాసేపు పక్కన పెడదాం. అన్నింటికన్నా ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఒకవేళ ఇది నిజంగా కట్టేస్తే అసలు అందులో జీవించడం ఎలా ఉంటుంది? అక్కడ నివసించే వారి జీవితం ఏఐ ద్వారా నిరంతరం పర్యవేక్షించబడవచ్చు. బయట ఉన్న ఎడారితో, సహజ ప్రపంచంతో సంబంధం పూర్తిగా తెగిపోవచ్చు. ఎప్పుడూ ఒకే భారీ భవనం లోపల బంధించినట్లుగా అనిపించే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయిన చరిత్ర కూడా సౌదీ అరేబియాకి ఉంది. గతంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనాన్ని నిర్మించడం మొదలుపెట్టి 3వ వంతు పూర్తయ్యాక ఆపేశారు. మరి ది లైన్ భవిష్యత్తు కూడా అలాగే మారుతుందా అనే సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. సో చివరిగా మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది. ఈ ది లైన్ ప్రాజెక్ట్ నిజంగానే మానవాళి భవిష్యత్ నగరాలకొక ఆదర్శ నమూనానా, లేక ఎప్పటికీ నిజం కాని ఒక $1 ట్రిలియన్ ఎడ్డమావా? ఆలోచించాల్సిన విషయమే.